ఆర్టీసీ బస్ అంటే పుష్పక విమానం అని చెప్పుకున్నాం కదా. ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి జాగా ఉండనే ఉంటుంది. కానీ ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి బస్సులు తక్కువైనాయి, ప్యాసింజర్లు ఎక్కువైనరు అన్న ముచ్చట్లు మస్తు తినబడుతున్నాయి. దాంతో కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూస్తే ఎప్పుడో ఒక్కసారి ఒక్క బస్సు కానొస్తుంది. ఇక అందరూ దాంట్లోనే దొబ్బుకుంటా కాళ్ళు దొక్కుకుంటా క్రష్ అవ్వుకుంటా ఎక్కే వరకు బరువాసక బస్సు పయ్యలు కూడా ఊడిపోయినాయి. మనం వార్తలలో చూస్తున్నాం కదా నిత్యం. ఇక నిన్న గట్నే బరువు మోయక బస్సు స్టీరింగే ఊడిపోయింది. ఇవాళ కూడా సేమ్ గసోంటి ముచ్చట్టే ఇంకోటి అయింది. రామచంద్ర ఆర్టీసీ డ్రైవర్ అన్న గోసలైతే దేవునికి ముట్టేటట్టున్నాయి. పో బస్సుల పిక మొసమరకుండా ఎక్కే వరకు డ్రైవర్ అన్నలు బస్సు నడుపుడు అంటేనే నరకం అన్నట్టు ఫీల్ అవుతున్నారు పాపం. ఈడ చూడు రీ, ఇది సిరిసిల్ల నుంచి వరంగల్ పోతున్న ఎక్స్ప్రెస్ బస్సు. హుజురాబాద్ బస్టాండ్లో ఊపిరాడనంత మంది ఎక్కిరట. 50 మంది ఎక్కే బస్సులో 110 మంది ఎక్కితే ఎట్లుంటుంది? ఫుట్ బోర్డు మీద కూడా ఫుల్ మంది నిల్చున్నారట. ఇక డ్రైవర్ అన్నకేమో వెనక పోయింటి ఏం బండ్లు వస్తున్నాయో చూస్తాందుకు రియర్ వ్యూ అద్దం కూడా కనిపించనంత కిటకిట ఎక్కిరట. దండం పెడతా అన్న మీకు దండం తల్లి, జర వెనక పోయింటి ఏమొస్తుందో అద్దంలో కనిపించకుండా అడ్డం ఉంటే నేను ఎట్లా బస్సు నడపాలో చెప్పురి. జర వెనకకన్నా పోరాదురి, దిగనన్న దిగురి, ఇంకో బస్సులన్న రారాదురి, మీకు పుణ్యం ఉంటుందని బతిలాడిండట. పాపం అయినా కూడా నన్ను కాదులే అంటే నన్ను కాదులే అన్నట్టు సప్పుడు చేయకనే ఉన్నారట. కానీ ఎవ్వరు దిగలేదట. ఇక డ్రైవర్ అన్నకు తిక్కలేసి ఆయన బస్సును సైడ్ కాపిండు. మీరు ఆడికించి కదులుతూనే కానీ నేను బస్సు నడపలేనని తెగేసి చెప్పిండు. అంతేనా డ్రైవర్ అన్న? ఇలా మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్, చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా కొడవటం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా అయితే జిమ్మదారు ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. అంతే కరెక్ట్ చెప్పినావు. బస్కి ఏమన్నా అయితే ఏం డ్రైవర్ ఉన్నాడు గంతమందిని ఎందుకు ఎక్కించుకున్నాడు అని ఉల్టా మళ్ళీ నిన్నే అంటారు కాదే అన్న. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. రైల్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి. రైల్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలే సార్ బస్సు. సార్ బస్సులు. పాపం డ్రైవర్ అన్న గోస గట్లున్నది. ఇటు జనమేమో చెప్తినా కూడా అట్లనే నిలబడుతురు కానీ అటు ఇటు అయితే జరుగుతలేరు. పాపం మొన్న గిదే వరంగల్ దిక్కు బానెట్ మీద కూర్చోవద్దన్నందుకో పిల్లగాడు డ్రైవర్నే కొట్టిండు. కానీ డ్రైవర్ అన్నకే ఇట్లుంటే గంతమందిలో చెరుకు మిషన్ల చెరుకు గడ లెక్క క్రష్ అయిపోయి టికెట్లు ఇస్తున్న కండక్టర్ అన్న పరిస్థితి ఇంకెట్లుంటుందో పాపం. బస్సు డ్రైవర్లు కండక్టర్లు గీతీర్లా గోసపడుతుంటే రవాణా మంత్రి పొన్నం సారేమో అందరికి టికెట్లు ఉన్నప్పటికంటే ఫ్రీ బస్సులతోటే ఆర్టీసీకి పిక ఆమ్దాన్ వస్తుందని చెప్పబట్టే. మరి అదేం లాజిక్ నెత్తి నరిచిన ఆర్థికవేత్తలకు కూడా అర్థమైతలేదట పాపం.